పెట్రోల్ బంకుల్లో మోసాలు కొత్త కాదు. కానీ ట్యాంక్ కెపాసిటీని మించి పెట్రోల్ పోయడం ఇప్పుడు కొత్త రకం మోసానికి తెరలేపింది. హయత్ నగర్లోని ఓ పెట్రోల్ బంకులో జరిగిన ఈ వింత మోసం చూసి వాహనదారులు కంగు తింటున్నారు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి రండి. అసలు కారు ట్యాంక్ పట్టేదే 27 లీటర్లు అయితే బంకు వాళ్ళు ఏకంగా 32 లీటర్ల బిల్లు వేశారు. ఈ నయా దందా గుట్టు ఎలా రట్టయిందో ఇప్పుడు చూద్దాం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్పి పెట్రోల్ బంకులో ఈ ఘటన వెలుగు చూసింది. మారుతి ఎస్ప్రెస్సో కారులో ఓ కస్టమర్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేయించారు. సాధారణంగా ఆ కార్ ట్యాంక్ కెపాసిటీ 27 లీటర్లు మాత్రమే. కానీ బంక్ సిబ్బంది ఏకంగా 32 లీటర్లు పోసినట్టు రసీదు ఇచ్చారు. ఇది చూసి అవాక్కైన కస్టమర్ తన కారు ట్యాంక్ సామర్థ్యం కంటే ఎక్కువ పెట్రోల్ ఎలా పడుతుందని ప్రశ్నించారు. దీనికి బంక్ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వివాదం ముదిరింది. బంకు యాజమాన్యం తీరుతో విసిగిపోయిన కస్టమర్ వెంటనే హయత్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెట్రోల్ బంకుల్లో సాగుతున్న ఇలాంటి మాయాజాలంపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. హెచ్పి పెట్రోల్ బంక్లో వచ్చాండి. నా కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్లు. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. మెజిలింగ్ సిలిండర్ ఏ క్లాస్ ఉంటుంది, గ్లాసుది ఉంటుంది. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్లో కొడితే నీకు వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో ఒక పెద్ద 5 లీటర్లు జగ్గు తెచ్చి చేస్తా అంటే కుదరదు. నువ్వు చెక్ చేసి నాకు అది తెచ్చి చెక్ చేసి నాకు చూపి నేను పోతా. ఎందుకంటే నువ్వు కొట్టింది పెట్రోల్ నువ్వే కదా కొట్టింది, నేనే కొట్టించుకుంది. మరి నాకు తెలుసు నా బండి ఈసారి ఏమంటాడు 10 లీటర్లు ఎక్స్ట్రా అయితే కొట్టి ఈ ట్యాంక్లో. వీళ్ళ దగ్గర మేము కొలవడానికి మెజిలింగ్ సిలిండర్ లేదు ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది. ఆ జార్ తీస్తామంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెజిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు యాక్ట్ అయింది లేదా మీకు మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది పోయి చెక్ చేసుకొని రండి అన్నట్టు మాట్లాడుతారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్కి పోని అంటారు. కానీ మేనేజర్ని పెడితే ఆయన ఇంతవరకు రాలేదు. ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడుతారు, మీకు నచ్చిన కింద చేసుకోకపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసి ఇది జరిగిందండి. ఈ బంక్ వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంకు హయత్ నగర్ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉంటుంది. మరి ఈ పెట్రోల్ మోసంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.